యాసంగి సీజన్ రైతు భరోసా నిధుల విడుదలకు లైన్ క్లియర్ అయింది. రైతు భరోసా నిధుల విడుదల కోసం తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా ఆర్బీఐ వద్ద 9,000 కోట్ల రుణం కోసం ఇండెంట్ పెట్టింది. బహిరంగ మార్కెట్ ద్వారా ఈ రుణం సేకరించనుంది. ఫిబ్రవరి 10వ తేదీన ఈ 9,000 కోట్లు ప్రభుత్వం ఖజానాను చేరనున్నాయి. ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఎన్నికలు పూర్తయిన వెంటనే రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నిధులు జమ కానున్నాయి. బహిరంగ మార్కెట్లో రుణం కోసం ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 9,000 కోట్ల రుణం కోసం తెలంగాణ ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది. 13 ఏళ్ల కాల పరిమితితో 2,000 కోట్లు, 16 ఏళ్ల కాల పరిమితితో మరో 2,000 కోట్లు, 21 ఏళ్ల కాల పరిమితితో మరో 2,500 కోట్లు, 27 ఏళ్ల కాల పరిమితితో 2,500 కోట్ల మేర తెలంగాణ ప్రభుత్వం రుణం తీసుకోనుంది. ఫిబ్రవరి 10వ తేదీన ఆర్బీఐ ఈ వేలం నిర్వహించనుంది. ఈ వేలం ద్వారా 9,000 కోట్ల రుణం తెలంగాణ ప్రభుత్వ ఖజానాలో జమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత రైతు భరోసా నిధులు పంపిణీ మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆర్బీఐ రుణం విడుదలైన తర్వాత ఆ సొమ్మును ప్రభుత్వం రైతుల బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేసే అవకాశం ఉంది. అయితే బహిరంగ మార్కెట్ నుంచి ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ రుణాలను సేకరించలేదు. యాసంగి సీజన్లో రైతు భరోసా పంపిణీ కోసమే రుణాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు యాసంగి సీజన్ రైతు భరోసా కోసం ఇప్పటికే రైతులు జాబితా సిద్ధమైంది. మరోవైపు యాసంగి సీజన్ రైతు భరోసా నిధులు ఎప్పుడు విడుదలవుతాయా అని తెలంగాణ రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల రైతు భరోసా నిధుల విడుదలపై క్లారిటీ ఇచ్చారు. పార్టీలతో సంబంధం లేకుండా ఎలాంటి వివక్షకు తావు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తానన్నారు. పంటల రుణాల మాఫీ కింద రైతులకు 21,000 కోట్లు అందించనున్నారు. పంటలకు గిట్టుబాటు ధరతో పాటుగా సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ కూడా ఇచ్చామన్నారు.